హాయ్ అండి. అక్టోబర్ 18 తారీఖున ధన త్రయోదశి పూజ ఎలా చేసేది చూపిస్తాను. మన ఇంట్లోనే ఉండే వస్తువులతోనే పూజ చేసుకోవచ్చు. బయట అవి ఇవి కొనే అవసరమే ఉండదు. మనకి ఏముంటే దానితోటే పూజ చేసుకోవచ్చు. అది ఎలా అని చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి. ఫోటోలన్నీ శుభ్రపరచుకొని ఫోటోలకన్నీ బొట్లు పెట్టుకొని పూల అలంకారం చేసుకోవాలి. మన దగ్గర ఉన్న కాయిన్స్ 1 రూపీ కాయిన్స్ కానీ 5 రూపీస్ కాయిన్స్ కానీ ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. అమ్మవారి విగ్రహం కానీ ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే ఫోటోకే పూజ చేసుకోవచ్చు. నా దగ్గర విగ్రహం ఉంది కాబట్టి నేను విగ్రహం పెట్టుకుంటున్నాను. లేకపోతే మామూలుగా ఫోటోకే పూలు అలంకారం చేసుకొని ఫోటోకే పూజ చేసుకోవచ్చు. ఇలా అమ్మవారిని కొన్ని కాయిన్స్ పెట్టి పూల అలంకారం చేసుకుంటున్నాను. మన ఇంట్లో ఎప్పుడు పూజకు పూలు ఉంటాయి, నూనె ఉంటుంది, ఆయిల్ ఉంటుంది, ఊది కడ్డీలు ఉంటాయి. మనము వేరే గవ్వలు అవి ఇవి ఉంటే తెచ్చుకోవచ్చు, లేకపోతే లేదు. మన ఇంట్లో ఉండే మన దగ్గర బంగారం ఎంత ఉంటే అంత మనము పూజకు పసుపు నీళ్ళతో కడుక్కొని పూజకు పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఆ రోజు బంగారు కొనాలా అంటారు కదా, అవసరం లేదు. మన ఇంట్లో ఉండే బంగారానికే పూజ చేసుకోవచ్చు. అది ఎంతనా కానీ కొంచెం కానీ అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం బంగారం పెట్టుకొని పూల అలంకారం చేసుకొని అమ్మ దగ్గర పెట్టేశాను. ఇవన్నీ ఇక్కడ వచ్చి ఈరోజు ధన త్రయోదశి రోజున కుబేర ముగ్గు వేసుకోవాలి. బియ్యం పిండితో కుబేర ముగ్గు వేసుకుంటున్నాను. ఇలా మన దగ్గర ఏముంటే దానితోటే మనము భక్తితో పూజ చేసుకుంటే అమ్మ అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. బయట బంగారం కొనాలా, గవ్వలు కొనాలా, అవి మన దగ్గర ఏముంటే దానితోటే మనము పూజ చేసుకోవచ్చు. ఇలా పూజ చేసుకున్నప్పుడు ఏదో ఒకటి మనం అమ్మ స్తోత్రము, లక్ష్మీ అష్టకం కానీ అవి కానీ రాకపోతే ఓం లక్ష్మీ నమః, ఓం లక్ష్మీ నమః అని అనుకుంటూ పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇలా కుబేర ముగ్గు వేసుకున్న తర్వాత లోపల 4 గదులకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత కొన్ని కాయిన్స్ తీసుకున్నాను. మన దగ్గర 1 రూపీ కాయిన్స్ కానీ 2 రూపీస్ కాయిన్స్ కానీ ఏవి ఉంటే అవి లేకపోయినా పర్వాలేదు. మనం మామూలుగా కుంకుమ బొట్లు పసుపు వేసుకున్నాము కదా, తర్వాత మనము ఒక కాయిన్ ఉన్న మధ్యలో పెట్టుకోవచ్చు. ఇవన్నీ కాయిన్స్ పెట్టేసుకున్నాను. కాయిన్స్ పెట్టుకున్న తర్వాత పూలు పెట్టుకుంటున్నాను. మన దగ్గర ఏం పూలు ఉంటే అవే పెట్టుకోవచ్చు. ఇట్లా ఒక్కొక్క కాయిన్కు ఒక్కొక్క ఫ్లేవర్ పెట్టుకున్నాను. కాయిన్స్ పెట్టుకునే వాళ్ళు మధ్యలో ఒక పువ్వు పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా పూల అలంకారం చేసుకున్నాను. కుబేర ముగ్గుకు అలంకారమైంది. అమ్మవారిని అలంకారం చేసుకున్నాను. నా దగ్గర ఉన్న కొంచెం బంగారు పెట్టుకొని దానికి పూజ చేసుకున్నాను. ఇలా మన దగ్గర ఉన్నవే మనము పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇలా అమ్మవారికి పూలు వేసుకొని అలంకారం చేసుకున్నాను. నా దగ్గర కలశం ఉంది కాబట్టి కలశం పెట్టుకున్నాను. మీ దగ్గర కలశం లేకపోయినా పర్వాలేదు, ఫోటోకు పూజ చేసుకోవచ్చు. ఒక చిన్నది కుండలాగా తీసుకున్నాను. మట్టి కుండ ఉంటుంది కదా, అదేం తెచ్చుకోవచ్చు. లేకపోతే ఏమన్నా మనము
బాటిల్లో వేసుకోవచ్చు. ఇట్లా మన ఇంట్లో ధాన్యాలు మనం వేరే కొనాల్సిన అవసరం లేదు, అన్నీ ఇంట్లోనే ఉంటాయి. కందిపప్పు, మినపప్పు ఇలాంటివి, బియ్యము, శనగపప్పు ఇలాంటివి 5 రకాలు తీసుకోవాలి. నేనైతే కందిపప్పు, జొన్నలు, గోధుమలు, పెసరపప్పు, శనగలు తీసుకున్నాను. ఇలా తీసుకొని దాంట్లో కుండలో వేసుకోవాలి. చిన్నది కుండ ఉన్నా పర్వాలేదు, లేకపోతే గాజు బాటిల్ ఉన్నా పర్వాలేదు. ఇట్లా తీసుకొని అవన్నీ దాంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న వల్ల మనకు అష్టైశ్వర్యాలు, సకల సంపదలు వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత 1 రూపీ కాయిన్ దాంట్లో వేసుకోవాలి. అలా వేసుకొని చిన్న ఒక రెడ్ క్లాత్ తీసుకొని దానికి పైన ముడి వేసేసుకోవాలి. ఇట్లా ముడి వేసుకొని మనకాడ ఆఫీస్ ఉన్నా కానీ, మన ఇంట్లో బీరువాలో కానీ, లేకపోతే పూజ గదిలో కానీ ఈరోజు పూజ చేసుకున్నవి అలా పెట్టుకోవచ్చు. సంవత్సరం వరకు అట్లా పెట్టుకొని మళ్ళీ వచ్చే త్రయోదశికి మళ్ళీ వేరేది పూజ చేసుకోవాలి. నేనైతే అమ్మ కామాక్షి దీపం కానీ పెట్టుకుంటున్నాను. అమ్మకు తాంబూలము రెడీ చేసుకున్నాను. ఒక్కళ్ళు, పసుపు కొమ్ము, పండ్లు పెట్టుకున్నాను. ఎంత బాగా భక్తితో చేస్తే అమ్మ అంత అష్టైశ్వర్యాలు ఇస్తుంది. సుగంధాల పూలు కొన్ని పెట్టుకుంటున్నాను అమ్మకు అలంకారంగా. మనము పూజకు రెడీ చేసుకున్నప్పుడు అమ్మ స్తోత్రాలు, అమ్మ అష్టోత్తరాలు కానీ ఏమైనా కానీ చెప్పుకోవచ్చు. ఏమీ రాకపోయినా కానీ ఓం శ్రీ లక్ష్మీ నమః, ఓం శ్రీ లక్ష్మీ నమః అనుకోవచ్చు. ఇలా నేను అంతా రెడీ చేసుకున్నాను. ఇంట్లో ఉండే ప్రమిదలతోనే నూనె వేసుకొని, ఒత్తులు వేసుకొని అన్నీ రెడీ చేసుకున్నాను. రోజు పూజ గదిలో ఉంటాయి కదా, వాటితోనే చేసుకోవచ్చు. ధనత్రయోదశి ఇలా పూజ నేను రెడీ చేసుకున్నాను. చూడండి, వేరే ఏమి లేవు, అన్నీ మనకి ఇంట్లో ఉండేవి. పూలు ఎప్పుడు మనకి ఇంట్లో ఉంటాయి కదా. పూజ చేసేటప్పుడు అమ్మకు నైవేద్యముగా పాలు పెడుతున్నాను. ఎందుకంటే అమ్మ లక్ష్మీదేవికి పాలంటే ఇష్టము కదా. పాలు నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ప్రసాదమైన మనము స్వీట్ పొంగలైనా చేసుకొని పెట్టుకోవచ్చు. అంత రెడీ చేసుకొని అమ్మవారికి దీపాలు వెలిగిస్తున్నాను. దీపాలు వెలిగించేటప్పుడు మనము అగ్గిపెట్టెతో వెలిగించరాదు. ఇట్లా ఒత్తిని వెలిగించుకొని దీపాలు వెలిగించుకోవాలి. లేకపోతే ఊది కడ్డీతో కానీ వెలిగించుకోవచ్చు. ఇలా దీపాలు వెలిగించుకున్నాను. మనకు వీలైతే తెచ్చుకోవచ్చండి, గవ్వలు అన్నీ తెచ్చుకోవచ్చు. మనకు వీలు కానప్పుడు మనం ఇలా ధనత్రయోదశి ఇలా చేసుకోవచ్చు. ధూపం చేస్తున్నాను అమ్మవారికి. అమ్మవారికి సాంబ్రాణి వేసుకున్నాను. చూసినారు కదా ఎంత నేను ఇలా అమ్మవారికి ధనత్రయోదశి రోజున పూజ చేసుకుంటున్నాను. మంగళారతి ఇచ్చినాను. అమ్మవారి లక్ష్మీ పూజ ఇలా మీరుగానే చేసుకోవచ్చు. పూజ ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. లైక్ అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి లక్ష్మీ ధనత్రయోదశి రోజున నేను మా ఇంట్లో ఇలా పూజ చేసుకున్నాను. మీరు కానీ మీ ఇంట్లో ఇలా పూజ చేసుకోండి. అక్టోబర్ 18 ధనత్రయోదశి సాయంత్రం 6:30 నుంచి 8 గంటల లోపల పూజ చేసుకోవచ్చు.